ఎవరికి వారే కమలం తీరే బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కో దారి ఉన్న 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలలో ఐక్యత కరువు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలం ఏ పార్టీ ప్రత్యర్థో తెలుసుకోలేక కన్ఫ్యూజన్ బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం నిలిచిన చేరికలు నాయకుల విభేదాలపై మోడీ సైతం సీరియస్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల మాత్రమే ఫైర్ మిగతా వాళ్ళు సైలెంట్ 8 మంది 16 మందిని గెలిపించిండు బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కానీ మాట్లాడేది మాత్రం ఈటల రాజేందర్ గారు ఒక్కడే న్యూట్రల్గా మాట్లాడతాడు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాడు ఇక వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇక ఈయన ఏమంటాడు బండి సంజయ్ మనం కొట్టుకోవడం కాదా బీఆర్ఎస్ని ఖతం చేయర్రి తర్వాత మీరు మేము అధికారంలోకి వస్తాం ఇట్లా ఈ మాటలు ఇట్లా అంటే అర్థం కాదా ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే ఈ ఇద్దరు దొంగలు ఒక్కటే ప్రాంతీయ పార్టీని ఆగం చేయాలని చూస్తాననేది తెలంగాణ ప్రజలకు అర్థం కాదా మోడీ సీరియస్ అయి మొన్ననే పిలుచుకొని మాట్లాడిండు మోడీ అందరు కలిసి ఉండండి తెలంగాణలో మనకు అధికారం వచ్చే అవకాశం ఉన్నది మీరు పని చేస్తలేరు మీరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు దీనివల్ల బీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుంది అని మొన్ననే కదా మోడీ గారు పిలుచుకొని చివాట్లు పెట్టినా కూడా సిగ్గు రాలే వీళ్ళకు నిజమే అంత కన్ఫ్యూజన్లు ఉన్నారు తిడితే ఏమంటారో రేవంత్ రెడ్డి మరి 4 కాంట్రాక్టులు ఇస్తాడో ఇయ్యడో ఆయనతోటి ఉన్న స్నేహం చెడిపోతుందేమో రేవంత్ రెడ్డిని తిడతామా మనం అన్నట్టు నటిస్తాను వీళ్ళు బీఆర్ఎస్ మీతో అసలే పొత్తు పెట్టుకోదు నేను చెప్తానుగా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోదు ఇప్పట్లో పెట్టుకోదు అసలే ఇంకేమున్నాయి పాడైన ఎన్నికలు ఏం లేవు పెట్టుకుంటే ఎంపీ ఎలక్షన్లన్నా పెట్టుకోవాలి కదా ఎమ్మెల్యేల ఎలక్షన్లో పెట్టుకుంటారని గిట్లనే అన్నారు బీజేపీతో పొత్తుంటుందట అన్నారు అని అది బీఆర్ఎస్కే నష్టం చేసిండు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఆ తర్వాత ఏకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసి బీజేపీలోనే దిగుతాడు కేసీఆర్ని రాష్ట్రపతి చేస్తారు లేదా గవర్నర్ని చేస్తారు కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు హరీష్ రావును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు కవితను ఎమ్మెల్సీ తోటి మళ్ళీ మంత్రి చేస్తారు ఇట్లా అర్థం లేని ప్రచారం దుష్ప్రచారం చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ నమ్మిళ్ళు తెలంగాణ ప్రజలు మొత్తం కమలంలో ఎవరి దారి వారిదే ఇక నిన్న బండి సంజయ్ నేను అధ్యక్షుడి రేసులో లేను నాపై కుట్ర జరుగుతుంది దయచేసి ఈ కుట్ర నా మీద చేయకుర్రి నాకు ఆల్రెడీ చాలా పెద్ద బాధ్యత ఉన్నది కేంద్ర మంత్రి పదవి ఆ పెద్ద బాధ్యత నేను అద్భుతంగా నిర్వహిస్తున్నా అని ఆయన చేతులు ఎత్తేసిండు నాకు తెలిసి ఈటల రాజేందర్ గారిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు జాగ్రత్తగా నిజానికి ఆయన మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది బీఆర్ఎస్లో అప్పుడు చెప్పుడు మాటలతోటో చెప్పుడు చేష్టలతోటో కేసీఆర్ గారు అనవసరంగా ఈటల రాజేందర్ గారిని దూరం చేసుకున్నారు లేకపోతే ఆ పార్టీకి ఇంకా బలమైన నాయకత్వం ఉండేది ఈటల రాజేందర్ గారి రూపంలో ఒకవేళ ఇప్పటి కనుక ఈటల రాజేందర్ గారిలో ఉన్న అసంతృప్తిని బాధను అన్నిటినీ చెరిపేసే ప్రయత్నం చేస్తే కనుక ఈ బీజేపీలో ఆయన సెట్ కాడు బీజేపీకి సూట్ అయ్యే క్యాండిడేట్ కాదు ఆయనేమో సెక్యులర్ భావజాలం ఉన్నాడు ఆయన వీళ్ళేమో మత భావజాలం ఉన్నోళ్ళే వీళ్ళు ఎక్కడ సెట్ అవుతుంది ఇక వీళ్ళే కొట్టుకొని సావడం వల్ల పార్టీలోకి వచ్చేటోడు కూడా ఎవరు లేడు దోమలు కొట్టుకుంటూ ఉంటానలాట వాళ్ళు 8 మంది వీళ్ళు 8 మంది ఉన్నా ఎవ్వరు కనబడరు ఎవ్వరు ఒక్క మాట మాట్లాడరు ప్రజా సమస్యల మీద ఎవ్వరు ఒకరు కొట్లాడరు ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు బీజేపీ వాళ్ళు